హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ భయ్య. ఈ ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నేను చెప్పే వీడియోస్ మాత్రం అందరికీ షేర్ చేయండి భయ్య. అయితే ఈరోజు మన టాపిక్ వచ్చేసి మన ఎన్టీఆర్ గారి సినిమా గురించి భయ్య. అయితే మన ఎన్టీఆర్ గారిది మన ప్రశాంత్ నీల్ గారిది ఒక అప్డేట్ అయితే వచ్చింది. నిజం అప్డేట్ చూసిన తర్వాత ఫ్యాన్స్ అందరినీ చూస్తే బాధ వేసింది భయ్య. నాకైతే నిజంగా దాన్ని అప్డేట్ అయిన వాళ్ళకి మాత్రం వాళ్ళకి సెల్యూట్ చేసి వాళ్ళకి ఒక 2 డేట్లు వేసినా తప్పు లేదనిపించింది. అయితే మ్యాటర్ వచ్చేసి చాలా వరకు మనకు అప్డేట్ అంటే ఏదో ఒక గ్లిమ్స్ కావచ్చు, అలాగే టీజర్ టైప్లో కావచ్చు, పలానా తేదీ వదులుతామని చెప్పేసి మనకైతే చెప్తారు భయ్య. అయితే ఇందులో గ్లిమ్స్ కూడా వదిలారు, మరి అది తర్వాత మాట్లాడుకున్నాము. అయితే ముందుగా సినిమా పోస్ట్ పోన్ అయ్యే విషయం మాట్లాడుకున్నాం భయ్య. నిజానికి అప్డేట్ అనగానే మనం ఏదో ఊహల్లో ఉంటాం కదా. అయితే వాళ్ళు ఏం చేశారంటే సినిమా పోస్ట్ పోన్ అవుతుంది అని చెప్పేసి, అంటే మనకు ఫస్ట్ ఇచ్చిన డేట్ ఏంటి అంటే 26వ తేదీ జనవరి 2026 భయ్య. అయితే ఇప్పుడు ఇచ్చిన డేట్ వచ్చేసి 25 జూన్ 2026, అంటే దాదాపు 6 నెలల గ్యాప్ అయితే ఇచ్చారు భయ్య. ఓకే, ఈ 6 నెలల పక్కన పెడితే అసలు సినిమా వస్తుంది అన్న ఆనందంలో ఉన్న వాళ్ళకి, అంటే తొందరగా వస్తుంది అన్న ఆనందంలో ఉన్న వాళ్ళకి 6 నెలలు పోస్ట్ పోన్ చేసి అదే అప్డేట్ అన్నారు. అదే హైలైట్ భయ్య. నిజంగా చాలామంది ఎన్టీఆర్ అన్న ఫ్యాన్స్కి అయితే చాలా కోపం వచ్చింది, అలాగే చాలా బాధపడ్డారు కూడా. అయితే నేను కింద కామెంట్లో చూశాను, అంటే ఆ పోస్టర్ కింద కావచ్చు, నాకు కూడా చాలా కోపం కూడా వచ్చింది భయ్య. అసలు పోస్ట్ పోన్ అప్డేట్ అని ఎట్లా అంటారు భయ్య, నాకు అర్థం కావట్లేదు. ఏదో అసలు మనకి అంటే వాళ్ళు ఫస్ట్ నుంచి ఒక డేట్ అయితే ఇచ్చారు, ఆ డేట్ ఇవ్వకుండా అప్డేట్ అని అంటే అది వేరే కథ. సినిమా డేట్ వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకో డేట్ ఇస్తే దాన్ని పోస్ట్ పోన్ అంటారు, కానీ అప్డేట్ అన్న మాత్రం వీళ్ళనే చూస్తున్నాను. అయితే ఏదైనప్పటికీ సినిమా చాలా వరకు ఒక స్ట్రాంగ్గా బేస్డ్గా నిలబడుతుంది అని చెప్పేసి కూడా కొంతమంది ఫ్యాన్స్ అయితే అనుకుంటున్నారు. అంటే 6 నెలల గ్యాప్ వస్తుంది అంటే అక్కడ ఏదో ఇంకా భారీగా చేయొచ్చు అనే వాళ్ళకి టీంకి ఒక కాన్ఫిడెంట్ అయితే ఉంటుంది. అలాగే వీళ్ళకి కూడా లేట్ అయితే ఇంకా అవుట్పుట్ బాగా వస్తుంది అని చెప్పేసి ఒక చిన్న అంత బాధలో కూడా ఒక చిన్న ఆనందం అయితే ఉంది భయ్య. అయితే ఇదంతా పక్కన పెడితే మే 20వ తేదీన, అంటే మన ఎన్టీఆర్ అన్న బర్త్డే రోజున ఒక హైలైట్గా గ్లిమ్స్ అయితే వదలబోతున్నారు. అది ఇండియన్ బాక్స్ ఆఫీస్ని షేక్ చేస్తుందని చెప్పేసి కూడా కింద మనకు కామెంట్లో ఒక 1000 మంది పెట్టారని చెప్పచ్చు. అదైతే పక్కా భయ్య. నిజంగా ఇన్ని దరిద్రాల్లో ఒక అప్డేట్ అంటే ఆ అప్డేటే అని చెప్పొచ్చు. మే 20వ తేదీన అయితే గ్లిమ్స్ వదులుతున్నామని చెప్పేసి పక్కాగా వాళ్ళే అనౌన్స్మెంట్ చేశారు. అది ఎన్టీఆర్ అన్న ఫ్యాన్స్కి అంత బాధలో కూడా ఇది ఒక ఆనందం అనే చెప్పొచ్చు భయ్య. చాలా వరకు నాకైతే కూడా సూపర్ అనిపించింది. అయితే ఎప్పుడెప్పుడు ఈ సినిమా కోసం చాలామంది అయితే ఎదురు చూస్తున్నారు భయ్య. అసలు డ్రాగన్ అనే టైటిల్ కోసం కూడా ఎదురు చూస్తున్నారు. ఇప్పటివరకు డ్రాగన్ అని చెప్పేసి అఫీషియల్గా అయితే మనకు వదలలేదు భయ్య. మే 20వ తారీఖున అయితే ఖచ్చితంగా వదలబోతున్నారు డ్రాగన్ అని చెప్పేసి. అయితే వీళ్ళిద్దరు కాంబినేషన్లో ఎలా ఉండబోతుంది అని చెప్పేసి ఒక ఊహ అయితే అందరికీ ఉంది భయ్య. అంటే మొత్తం ఇండియానే కాదు బయట దేశాలను కూడా షేక్ చేస్తుంది ఈ సినిమా అని చెప్పేసి. అయితే ఈ సినిమా గురించి ఇప్పుడు ఈ అప్డేట్ గురించి మీరేమనుకుంటున్నారు కింద కామెంట్లు చేయండి. అలాగే ఇంకోటి వచ్చేసి మే 20వ తారీఖున ప్రతి ఒక్క ఎన్టీఆర్ అన్న ఫ్యాన్స్ రెడీగా ఉంటారు. అసలు వాళ్ళ సెలబ్రేషన్ చూస్తే చాలామందికి కుళ్ళు అని చెప్పచ్చు, చాలామంది హీరోలకి ఆ రేంజ్లో సెలబ్రేట్ చేస్తారు భయ్య. అయితే ఇప్పుడు అది కాకుండా ఒక వీర మాస్ కాంబినేషన్ కదా, దానికి ఎలా సెలబ్రేట్ చేస్తారా అని చెప్పేసి కూడా రెడీగా ఉన్నారు ఎన్టీఆర్ అన్న ఫ్యాన్స్. అలాగే అది చూసేకి చాలామంది హీరో ఫ్యాన్స్ కూడా రెడీగా ఉన్నారు భయ్య. వాళ్ళు మనం ఇంకా మాటల్లో చెప్పలేము దాని గురించి. అయితే ఈ అప్డేట్ గురించి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్లో తెలియజేసేయండి. మర్చిపోకుండా తప్పకుండా దయచేసి అలాగే మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి భయ్య.